ఈరోజు మనం చారు అనేది పెడుతున్నాం చూడండి. తాలింపులన్నీ వేసుకోవాలి. జీలకర్ర తాలింపులు, మళ్ళీ ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత దీంట్లో టమాటాలు వేసి బాగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు అనేది మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం బాగా మగ్గాలి టమాటా అనేది. ఈ విధంగా మనం చారు ఒకసారి పెడితే ఇంట్లో అది బాగా నచ్చుతుంది. నేను ఎప్పుడు ఫస్ట్లో అన్నీ కలిపి పెట్టేదాన్ని కానీ అది అంత బాగుండేది కాదు. అందుకు ఇలాగే నేను రోజు చారు అనేది పెడతాను. చాలా బాగుంటుంది చారు. టమాటా బాగా మగ్గిన తర్వాత చింతపండు, పసుపు, కారం, ఉప్పు వేసుకొని మనం టమాటా కొంచెం మగ్గిన కదా మనం చింతపండు వేసుకున్నాం. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ టిక్ చేయండి, లైక్ అనేది కొట్టండి. మన ఛానల్ సుజిత దుప్పల అనే ఛానల్. మీరు చూడండి, మంచి వీడియోస్ అనేది నేను పెడతాను, అప్లోడ్ చేస్తాను. ఇది మంచిది చారు. ఈ విధంగా ఒకసారి వండితే మన ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చుతుంది. చిన్నప్పుడు మా అమ్మ ఇంట్లో చారు బాగా ఉండేది. ఆ చారు అసలు తీసేది మా అమ్మ ఉన్నప్పుడు. ఎంత బాగుండేదా. చిన్నప్పుడు మీకు ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నారా ఏంటంటే మనం వంటలు చేయట్లేదు ఇది అది అని? నన్ను ఎన్నో మంది అనేవారు. ఏం వంటలు చేయట్లేదు అని చెప్పి మా అమ్మ నేనేం పనులు చేయట్లేదు అని చెప్పి చిన్నప్పుడు నన్ను పంజాబ్ పంపించింది. పంజాబ్లోకి వెళ్ళి ఒక 3 నెలలు నేను ఉన్నాను. 3 నెలలు ఉన్న తర్వాత పంజాబ్లో నుంచి తర్వాత పంజాబ్ నుంచి వచ్చాను మా ఇంటికి. మా ఇంటికి వచ్చి ఒక 4 రోజులు అనేది ఉన్నాను. ఆ 4 రోజుల తర్వాత మళ్ళీ నేను శ్రీకాకుళం అనేది వచ్చాను. శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళంలో 3 నెలలు ఉన్నాను. ఈ 3 నెలల్లోనే నా ఊహించలేనిది తగ్గిపోయింది. ఈ 3 నెలల్లోనే అప్పుడే వచ్చి చూసుకోవడం, అప్పుడే పెళ్ళి, అన్నీ అప్పుడే అయిపోయాయి. ఒకసారి అన్నీ ఒక్క నెలలోనే నాకు అన్నీ అయిపోయాయి. నిశ్చితార్థము, పెళ్లి చూపులు, పెళ్ళి చూసుకోవడము అన్నీ. ఇలాగ మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీ సంగతి కూడా ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటివి మనకి తగిలితే. ఎందుకంటే ఊహించుకోకుండా నాకు పెళ్ళైన 1 మంత్కే నేను ప్రెగ్నెంట్ అయితే నాకు ఇప్పుడు ఒక పాప. మాకు పెళ్ళయి 1.5 అయ్యింది. ఇలాగా మీకు కూడా ఎవరికైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మనం వంట నేను సరిగ్గా అప్పుడు వంట చేసేదాన్ని కాదు. వచ్చినా మనం ఇంట్లోనే అమ్మోళ్ళు ఉంటారు కాబట్టి మనం చేసేవాళ్ళం కాదు. మనం వచ్చిన ఇంట్లో చెయ్యము. చూడండి, ఇటు పక్కన అన్నం పెట్టాను. ఇటు పక్కన అన్నం పెట్టేసాను చూడండి.